ఇప్పటి వరకు మనము 8 మార్క్స్ క్వశ్చన్స్కు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటువంటి ఏంటి అని తెలుసుకున్నాం. ఇప్పుడు 4 మార్క్స్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఏ లెసన్ నుంచి మనకు వస్తాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనేటువంటివి తెలుసుకుందాం. థర్డ్ చాప్టర్ కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ అనేటువంటి థర్డ్ చాప్టర్ నుంచి ఎక్కువగా మనకు 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి? క్వశ్చన్ నెంబర్ 1, గివెన్ ద మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ డయాగ్రామ్ ఆఫ్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్, క్యాల్కులేట్ ద రెస్పెక్టివ్ బాండ్ ఆర్డర్, రైట్ ద మ్యాగ్నెటిక్ నేచర్ ఆఫ్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్. అంటే ఇందులో మనకు నైట్రోజన్ మాలిక్యూల్, ఆక్సిజన్ మాలిక్యూల్ అనేటువంటి 2 మాలిక్యూల్స్ ఉన్నాయి. ఇందులో ఏదో ఒకటి మాత్రమే అడుగుతాడు 4 మార్క్స్. ఒకవేళ 2 కనుక అడిగినట్లయితే అది 8 మార్క్స్ అడగడం జరుగుతుంది. కాబట్టి మనకు ఏదైనా ఒకటి అడగడం జరుగుతుంది, నైట్రోజన్ లేదా ఆక్సిజన్. దాని యొక్క మాలిక్యులర్ ఆర్బిటల్ ఎనర్జీ డయాగ్రాము, నెక్స్ట్ బాండ్ ఆర్డర్, మ్యాగ్నెటిక్ నేచర్ అనేటువంటివి మనము రాయాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్డ్ ఇన్ PCl5 మాలిక్యూల్స్, ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ మాలిక్యూల్ యొక్క హైబ్రిడైజేషన్ను ఎక్స్ప్లెయిన్ చేయాలి. థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్డ్ ఇన్ సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ మాలిక్యూల్ SF6, దాని యొక్క హైబ్రిడైజేషన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద హైడ్రోజన్ బాండ్, హైడ్రోజన్ బాండ్ డెఫినేషన్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్స్ విత్ ఎగ్జాంపుల్స్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ విత్ 1 ఎగ్జాంపుల్. కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ను ఎక్స్ప్లెయిన్ చేయాలి విత్ 1 ఎగ్జాంపుల్. నెక్స్ట్ క్వశ్చన్, గివ్ అన్ అకౌంట్ ఆఫ్ VSPR థియరీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. VSPR థియరీ అనేటువంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, దాని యొక్క అప్లికేషన్స్ అనేటువంటివి కూడా రాసినట్లయితే విత్ అప్లికేషన్స్ అనేటువంటిది కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఫ్యాక్టర్స్ ఫేవరబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్స్. అయానిక్ కాంపౌండ్స్ అనేటువంటివి ఫామ్ అవ్వడానికి సూటబుల్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, ఆ ఫ్యాక్టర్స్ అనేటువంటివి నేర్చుకోవాలి. కెమికల్ బాండింగ్ అనేటువంటి థర్డ్ చాప్టర్ నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి చదువుకోవాలి. వీటి నుంచి 2 క్వశ్చన్స్ అనేటువంటి రావడం జరుగుతుంది 4 మార్క్స్గా. ఓకే, ఎస్. నెక్స్ట్ చాప్టర్ నుంచి మనకు 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ 4 మార్క్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ చాప్టర్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. ఇందులో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటువంటివి కనుక చూస్తే, రైట్ ద పోస్టులేట్స్ ఆఫ్ కెనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, డెడ్యూస్ అంటే డిడక్షన్ ఆఫ్ బాయిల్స్ లా, చార్లెస్ లా, గ్రామ్స్ లా అండ్ డాల్టన్స్ లా. ఈ 4 లాస్ నుంచి అట్లీస్ట్ కనీసానికి ఒక 3 లాస్ అయినా అడిగే అవకాశం ఉన్నది. కాబట్టి డెడ్యూస్ ద బాయిల్స్ లా, చార్లెస్ లా, గ్రామ్స్ లా అండ్ డాల్టన్స్ లా కెనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి వీటిని మనము డెడ్యూస్ చేయాలి అంటే డిడక్షన్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, డెరైవ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ మనము డెరైవ్ చేయాలి. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద గ్రామ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ విత్ ప్రాబ్లమ్స్. ఈ గ్రామ్స్ లాకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ నేర్చుకోవాలి, ఇంపార్టెంట్ ఈ కొన్ని. నెక్స్ట్, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్స్ విత్ ప్రాబ్లమ్స్. ఈ డాల్టన్స్ లాకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఇవి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అనేటువంటి లెసన్ నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యాన్యువల్ ఎగ్జామ్లో మనకు అడిగినటువంటివి. నెక్స్ట్, స్టాయికియోమెట్రీ చాప్టర్.
ఈ చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమిటి? 4 మార్క్స్. డిటర్మినేషన్ ఆఫ్ ఎంపరికల్ ఫార్ములా అండ్ మాలిక్యులర్ ఫార్ములా ప్రాబ్లమ్స్. అవి ఎంపరికల్ ఫార్ములా అండ్ మాలిక్యులర్ ఫార్ములా అటువంటివి ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఏమిటి ఆ ప్రాబ్లమ్స్ అనేటువంటిది చూస్తే మనకు టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ దగ్గర క్వశ్చన్ నెంబర్ 16, 17, 18, 19, 20, 31, 37 ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇవి ఎక్కువగా మనకు అడిగేటువంటి అవకాశం, ఎక్కువసార్లు వీటి నుంచి అడుగుతున్నాడు. మీకు ఇంటర్మీడియట్ స్టడీ మెటీరియల్ అనేటువంటిది ఉంటుంది, అందులో క్వశ్చన్ ఆన్సర్ అనేటువంటివి ఇస్తారు. కాబట్టి స్టాయికియోమెట్రిక్ అనేటువంటి చాప్టర్లో క్వశ్చన్ నెంబర్ 16, 17, 18, 19, 20 ఇక్కడి వరకు చాలా ఇంపార్టెంట్. ఎక్స్ట్రా అయితే 31, 37 కూడా ప్రాక్టీస్ చేయండి. ఎంపరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా అడగడం జరుగుతూ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, బ్యాలెన్స్ ద ఫాలోయింగ్ ద రిడక్స్ ఈక్వేషన్ బై అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్. ఈక్వేషన్ను బ్యాలెన్స్ చేయడం. ఇందులో 2 టైప్స్ క్వశ్చన్స్ ఉంటాయి, అసిడిక్ మీడియం అండ్ బేసిక్ మీడియం. అసిడిక్ మీడియంలో మనకు ఈ క్వశ్చన్స్ యాన్యువల్ ఎగ్జామ్లో అడగడం జరిగింది ఎక్కువసార్లు, కాబట్టి ఇవి ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ రైట్ మార్క్ టిక్ చేసిన అన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్, యాన్యువల్ ఎగ్జామ్లో అడిగాడు. ఎక్స్ట్రా అనుకుంటే మీరు ఇది కూడా ప్రాక్టీస్ చేయండి. బేసిక్ మీడియంలో ఇది మాత్రమే అడగడం జరిగింది ఎక్కువసార్లు, కాబట్టి ఇది ప్రాక్టీస్ చేయండి. దీంతో పాటుగా ఇంకా మీకు ఎక్స్ట్రా కూడా ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటే ఈ 2 ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. సో ఇది స్టాయికియోమెట్రిక్ అనేటువంటి చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి. ఓకేనా, వీటిని బాగా చదువుకోండి. నెక్స్ట్ చాప్టర్ థర్మోడైనమిక్స్ నుంచి ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద హెస్ లా ఆఫ్ కాన్స్టాంట్ హీట్ సమ్మేషన్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, define heat capacity. What are the Cp and Cv? Show that Cp minus Cv is equal to R. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, state the third law of thermodynamics. What do you understand by it? అందులో what are the delta H sign, conversions for exothermic and endothermic reactions. ఎగ్జోథర్మిక్, ఎండోథర్మిక్ రియాక్షన్స్ డెల్టా హెచ్ సైన్ ఎలా ఉంటుంది, పాజిటివా నెగిటివా అనేటువంటిది. సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ 4 మార్క్స్ థర్మోడైనమిక్స్ అనే చాప్టర్ నుంచి. నెక్స్ట్, కెమికల్ ఈక్విలిబ్రియం అనేటువంటి చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్. Discuss the application of the Le Chatelier principle for the industrial synthesis of ammonia and sulfur trioxide. Ammonia Haber process, sulfur trioxide contact process. ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది 4 మార్క్స్, కాబట్టి ఈ రెండు ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, derive the relation between Kc and Kp for the equilibrium reaction. అందులో ఏ అమోనియా, బి సల్ఫర్ ట్రయాక్సైడ్, ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ద రిలేషన్ ఇన్ బిట్వీన్ ద Kc అండ్ Kp. కెమికల్ ఈక్విలిబ్రియం అనేటువంటి చాప్టర్ నుంచి ఈ 2 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్, కాబట్టి వీటిని బాగా నేర్చుకొని ఉండాలి. నెక్స్ట్ చాప్టర్ యాసిడ్స్ అండ్ బేసెస్. ఈ చాప్టర్ నుంచి మనకు 4 మార్క్స్ అనేటువంటివి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ బ్రౌన్స్టెడ్ యాసిడ్స్ బేసెస్. ఇల్లుస్ట్రేట్ ద ఆన్సర్ విత్ ఎగ్జాంపుల్స్ అనేటువంటిది క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద లూయిస్ యాసిడ్ బేస్ థియరీ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. Next, what is conjugate to acid base pairs? Write the conjugate to acid base of
ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏ OH మైనస్, బి HCO3 మైనస్, H2O అండ్ H2O2. ఈ 3 క్వశ్చన్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ యాసిడ్ బేస్ అనేటువంటి చాప్టర్ నుంచి, కాబట్టి ఇవి బాగా పర్ఫెక్ట్గా నేర్చుకుని ఉండాలి. నెక్స్ట్ చాప్టర్ హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ నుంచి ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏమిటంటే, క్వశ్చన్ నెంబర్ 22, డిస్కస్ విత్ రిలవెంట్ కెమికల్ ఈక్వేషన్స్ వేరియస్ మెథడ్స్ ఆఫ్ ప్రిపేరింగ్ hydrogen peroxide. Which of these methods is useful to prepare deuterium peroxide? ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఈ చాప్టర్ నుంచి. నెక్స్ట్ 23, రైట్ ద కెమికల్ రియాక్షన్స్ టు జస్టిఫై hydrogen peroxide can function as an oxidizing as well as reducing agent. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. 24, ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ హాట్ వాటర్ అండ్ సాఫ్ట్ వాటర్. రైట్ ఏ నోట్ ఆన్ ద అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్, కాల్గాన్ మెథడ్, క్లార్క్స్ ప్రాసెస్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ ద హార్డ్నెస్ ఆఫ్ వాటర్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25, వాట్ ఈస్ ద టెంపరరీ అండ్ పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. మెన్షన్ విచ్ అయాన్స్ కాస్ ద హార్డ్నెస్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26, ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. ఏ ఎలక్ట్రాన్ డిఫ్యూజన్స్ హైడ్రైడ్స్, బి ఎలక్ట్రాన్ ప్రెజెస్ హైడ్రైడ్స్, సి ఎలక్ట్రాన్ రిచ్ హైడ్రైడ్స్. సో ఈ క్వశ్చన్స్ అనేటువంటి వాటితో పాటుగా క్వశ్చన్ నెంబర్ 27, రైట్ ఏ ఫ్యూ లైన్స్ ఆన్ ద యూటిలిటీ ఆఫ్ హైడ్రోజన్ యాజ్ ఏ ఫ్యూయల్. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఫ్రమ్ హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అనే చాప్టర్ నుంచి. నెక్స్ట్ చాప్టర్ 13th గ్రూప్ ఎలిమెంట్స్. ఈ 13th గ్రూప్ ఎలిమెంట్స్ నుంచి మనకు ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటి యాన్యువల్ ఎగ్జామ్కు. ఎక్స్ప్లెయిన్ స్ట్రక్చర్ ఆఫ్ డైబోరేన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 28. క్వశ్చన్ నెంబర్ 29, గివ్ 2 మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ డైబోరేన్. హౌ డస్ డైబోరేన్ రియాక్ట్స్ విత్ H2O, CO, trimethylamine and ammonia. Next question number 30, explain borax bead test with suitable example. Next question number 31, what are the electron diffusant compound? Explain why boron trifluoride act as a Lewis acids. ఈ క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఫ్రమ్ 13th గ్రూప్ ఎలిమెంట్స్. కాబట్టి ఈ 13th గ్రూప్ ఎలిమెంట్స్లో ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ బాగా నేర్చుకోవాలి. 14th గ్రూప్ ఎలిమెంట్స్లో 32 క్వశ్చన్ నెంబర్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ ఇన్ ప్రాపర్టీస్ ఆఫ్ డైమండ్ అండ్ గ్రాఫైట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ స్ట్రక్చర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33, give reasons for the following. Graphite is a lubricant and B diamond is a abrasive. వాటికి రీజన్స్ అనేటువంటి ఈ 2 క్వశ్చన్స్ అనేటువంటివి ఇంపార్టెంట్ యాన్యువల్ ఎగ్జామ్లో అడగడం జరిగింది, కాబట్టి ఇవి కూడా చదువుకొని ఉండండి 4 మార్క్స్గా. నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటి వాటిలో అడిగేటువంటివి ఈక్వేషన్స్. క్వశ్చన్ నెంబర్ 34, 35, 36. ఇందులో రియాక్షన్స్లో ఏ ప్రోడక్ట్ ఏమిటి నేమ్ రాయాలి, బి ప్రోడక్ట్ ఏంటి నేమ్ రాయాలి, సి ప్రోడక్ట్ నేమ్ ఏంటిది అనేది రాయాలి. ఇట్లా మనకు క్వశ్చన్స్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 37కి వస్తే గివ్ 2 ఎగ్జాంపుల్స్ ఈచ్ ఫర్ చైన్
ఐసోమరిజం, పొజిషన్ ఐసోమరిజం అండ్ ఫంక్షనల్ ఐసోమరిజం. ఐసోమరిజం అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులో మనకు ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్? ఎక్స్ప్లెయిన్ ఎనీ టూ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆఫ్ ద బెంజీన్. సబ్స్టిట్యూషన్ రియాక్షన్ డెఫినేషన్ రాయాలి, దానికి ఒక ఎగ్జాంపుల్స్ అనేటువంటి 2 ఎగ్జాంపుల్స్ అనేటువంటివి ఇవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40, విచ్ టైప్ ఆఫ్ ద కాంపౌండ్స్ రియాక్ట్స్ విత్ ఓజోన్? ఎక్స్ప్లెయిన్ విత్ 1 ఎగ్జాంపుల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41, వాట్ డూ యూ అండర్స్టాండ్ అబౌట్ ద జామెట్రికల్ ఐసోమరిజం? ఎక్స్ప్లెయిన్ ద జామెట్రికల్ ఐసోమర్స్ ఆఫ్ 2-butene. 2-butene యొక్క జామెట్రికల్ ఐసోమరిజం ఏంటి? క్వశ్చన్ నెంబర్ 42, ఎక్స్ప్లెయిన్ ద మెథడ్ ఆఫ్ ద రైటింగ్ EZ configuration for geometrical isomers taking CHCl double bond CFBr as your example. ఇవండి ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. మొత్తం మనకు 42 ఉన్నాయి. కానీ ఈ 2 లెసన్స్ అనేటువంటివి కూడా మీకు టైం ఉంటే ఇవి కూడా ప్రాక్టీస్ చేయండి, నేర్చుకోండి. వీటి ఆన్సర్స్ అనేటువంటి పర్ఫెక్ట్గా నేర్చుకొని ఉండండి. కానీ మనకు ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో కనుక చూస్తే దాదాపుగా 4-5 ఇయర్స్ నుంచి 14th గ్రూప్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి రావడం లేదు. ఇవి 2 కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్లో అనగా వెరీ షార్ట్ ఆన్సర్స్లో ఇవ్వడం జరుగుతున్నది. కొన్ని సందర్భాలలో అప్పుడప్పుడు వీటి నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టికి ముందుగా మనము వీటిని కూడా చదువుకొని ఉంటే బాగుంటుంది. ఓకే, ఇంతటితో ఇక్కడి వరకు మనకు షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఇంపార్టెన్స్ ఏంటి అనేటువంటిది మనం తెలుసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ. షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్, ఇంకా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గెస్ చేసేటువంటి క్వశ్చన్స్, యాన్యువల్ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంట్. ఇవి ఎక్స్ట్రా ఏంటి అనేది చూద్దాం. 14th గ్రూప్ ఎలిమెంట్స్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటి వాటికి చెప్పాము. అవి ఎక్స్ట్రాగానే అవి చదువుకోవాలి. వాటితో పాటుగా ఇంకా ఏమైనా ఉన్నాయా 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అంటే ఇవ్వండి. ఏమిటా క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్, కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ అనేటువంటి 3rd చాప్టర్లోని ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 4 మార్క్స్ ఏమిటి? ఈవెన్ త్రూ నైట్రోజన్ ఇన్ అమోనియా is in sp3 hybridization, the bond angle deviated from 109 degrees 28 minutes, explain. అంటే ఈ క్వశ్చన్ ఇంతకుముందు చెప్పినటువంటి ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ బిఎస్పిఆర్ థియరీలోని అప్లికేషన్స్ అని ఉంటుంది, దానికి సంబంధించిన క్వశ్చనే. ఆ క్వశ్చన్ ఈ క్వశ్చన్ 2 సేమ్. అంటే అక్కడ అప్లికేషన్స్కు అమోనియా అనేటువంటిది వస్తుంది, దానికి సంబంధించిన ఆన్సర్ ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్ దీనికి రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ పాజన్స్ రూల్స్ అండ్ గివ్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. థర్డ్ క్వశ్చన్, డిఫైన్ డైపోల్ మూమెంట్, రైట్ ఇట్స్ అప్లికేషన్స్. ఫోర్త్ క్వశ్చన్, రైట్ ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ సిగ్మా బాండ్ అండ్ పై బాండ్స్. ఈ 4 క్వశ్చన్స్ 3rd చాప్టర్ కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్లోని ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ 5th క్వశ్చన్, డిఫైన్ RMS, యావరేజ్ అండ్ మోస్ట్ ప్రాబబ్లీ స్పీడ్స్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్. అండ్ దీనికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఇది స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అనేటువంటి చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ 4 మార్క్స్. నెక్స్ట్ థర్మోడైనమిక్స్. క్వశ్చన్ నెంబర్ 6, ఎక్స్ప్లెయిన్ స్పాంటనిటీ ఆఫ్ ఏ ప్రాసెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గిబ్స్ ఎనర్జీ. నెక్స్ట్ 7th క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎంట్రోపీ అండ్ ఎంథాల్పీ. నెంబర్ 8 క్వశ్చన్. ఇక్కడ వరకు క్వశ్చన్ నెంబర్ 6 అండ్ 7 ఈ 2 క్వశ్చన్స్ అనేటువంటివి థర్మోడైనమిక్స్ చాప్టర్కి సంబంధించినవి. నెక్స్ట్ యాసిడ్స్ అండ్ బేసిస్ అనే చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇంకా ఏమిటంటే క్వశ్చన్ నెంబర్ 8, డిఫైన్ ద pH, వాట్ ఈస్ ద బఫర్ సొల్యూషన్, derive Henderson equation for calculating the pH of an acid buffer solution. Next question number 9, explain the term
hydrolysis of salts with examples. Discuss the pH of the following type of the salts solutions. A. Salt of weak acid and strong base. B. Salts of the strong acid and weak base. Question number 10. Write a note on common ion effect. ఇవ్వండి ఎక్స్ట్రాగా మనము చదువుకోవలసిన ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్. ఓకే.